హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ 4వ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరికీ. నేను శుక్రవారం రోజు ఉదయం అయితే ఈ విధంగా అమ్మవారి దగ్గర పూజ చేసుకున్నాను. చాలా ఫీవర్ అయితే వచ్చిందండి. అంటే మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితి. అలాగా బాగా ఫీవర్, ఒళ్ళు నొప్పులతోటి, జ్వరం బాగా ఎక్కువగా, చలితోటి చాలా తీవ్రంగా అయితే ఫీవర్ అయితే వచ్చింది. ఆ నీరసం, ఫీవర్ అయితే తగ్గింది కానీ ఆ నీరసం ఒంట్లో బాగుండిపోవడం అది మాత్రం ఉంది. అందుకనే వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను. చాలా లేట్ అయిపోయింది. ఈరోజు మాత్రం శ్రావణ శుక్రవారం రోజు మాత్రం కంపల్సరీ అమ్మవారి పూజ అయితే చేసుకొని మంచిగా, అంటే రెగ్యులర్గా కూడా దీపారాధన చేసుకుంటున్నాను కానీ వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను. ఈరోజు కంపల్సరీ అమ్మవారి పూజ మంచిగా చేసుకోవాలని చెప్పేసి, శ్రావణ శుక్రవారం కాబట్టి ఉదయమే ఇలాగా అమ్మవారిని ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసేసుకొని అమ్మవారి ముందు ఇలా అయితే పూలతోటి అలంకరించుకొని రెడీగా పెట్టుకున్నాను దీపారాధన చేసుకోవడానికి. గౌరమ్మను కూడా చక్కగా చేసుకొని వస్త్రం అది అక్షతలు అన్నీ అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి పూజ అయితే మొదలుపెట్టాను. ఇంట్లో చెట్టుకి పువ్వులు ఉంటే అవి దండగా పేర్చి అమ్మవారికి అయితే ఇలా వేశాను. చక్కగా ఇలా అమ్మవారి ముందు దీపారాధన చేసుకొని అందరూ ఒక వారం కుదిరిన, ఇంకొక వారం కుదరని వాళ్ళు చక్కగా ఏదో ఒక వారంలో అమ్మవారి వ్రతం అయితే చేసుకుంటారు కదా. అందరికీ నా శుభాకాంక్షలు అండి. అమ్మవారి ఆశీస్సులు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు అన్నీ ఆ అమ్మ దయతోటి అందరికీ కలగాలని, ఆయురారోగ్యాలు అందరికీ కలగాలని, అమ్మ ఆశీస్సులు అందరికీ నిండుగా ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, దేదీప్యమానంగా అమ్మవారు చక్కగా చిరునవ్వుతో ఆశీస్సులు అందిస్తున్నారు. ఒంట్లో బాగోకపోతే మాత్రం చాలా, అంటే డిస్టర్బ్ అయిపోతుంది ఫ్యామిలీ అంతా. ఇంత హెవీగా ఎప్పుడు రాలేదండి నాకు ఫీవర్ అనేది. అమ్మవారి హారతి అనేది తీసుకోండి. నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ చక్కగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని, ఆడియన్స్ అందరి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటాను. మనం హెల్తీగా ఉంటేనే ఇంట్లో అందరూ హెల్తీగా ఉన్నట్టండి. ఎందుకంటే ఇంట్లో మెయిన్ అనేది కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయితే ఇల్లంతా కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. కానీ త్వరగానే కోలుకున్నాను. కాకపోతే కొంచెం బాగా ఎక్కువగా నీరసంగా అనేది ఇంకా ఉంది. ఫీవర్ అనేది తగ్గింది కానీ కొంచెం కొంచెంగా ఫుడ్ అనేది తీసుకుంటూ ఇంకా కొంచెం కవర్ అవ్వాలి. అందుకే వీడియోస్ అనేది లేట్ అయిపోయిందండి. కొంచెం ఒక 2-3 రోజులు, 4-5 రోజులు అయిపోయాయి వీడియో పోస్ట్ అనేది. అసలు వీడియో మీదకే వెళ్ళట్లేదు ధ్యాస కూడా. అన్ని రకాలుగా బాగుంటేనే మనసు అనేది చక్కగా మంచి వీడియో అనేది మీకు అందించాలనే కోరిక వస్తుంది. అమ్మ దయ వల్ల చక్కగా ఫీవర్ అనేది తగ్గిపోయింది.
కాస్త కూస్తో నీరసం అనేది ఉంది. ఇంకా తర్వాత ఇంట్లో పూజ అంతా అయిపోయాక ఇది వచ్చేసి కేఎల్యు కాలేజ్ అండి. చాలా బాగుంది కాలేజీ. పనుండి కాలేజీకి అయితే వెళ్ళాము. చక్కని పచ్చని వాతావరణం అంతా ఈ కాలేజీలో అడుగుపెట్టగానే చాలా ఆహ్లాదంగా అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ కాలేజీకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత ఎండాకాలమైనా సరే చక్కగా. అసలు కాలేజీలో దేవాలయం కూడా ఉందండి, చూపించలేకపోయాను మీకు. అమ్మవారు దేవాలయం కూడా ఉంది. ఎటు చూసినా చెట్లే. ఒక పార్కు వాతావరణం అయితే మనకి ఎప్పుడూ ఉంటుంది. చాలా బాగుంటుంది కాలేజీ. నాకైతే వెళ్తే మాత్రం రావాలనిపించదు, అంత హ్యాపీగా ఉంటుంది కాలేజీలో. ఎలాగో వచ్చాను కాబట్టి మీకు కూడా చూపించాలని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. చూడండి, ఎటు చూసినా పచ్చని వాతావరణమే. పిల్లలు చక్కగా చదువుకుంటారు ఈ ఆహ్లాదమైన వాతావరణంలో. చూడండి, ఇది వచ్చేసి క్యాంటీన్ అండి. ఫుడ్ కూడా బాగుంటుంది. పిల్లలందరూ చాలా ఇంకా వాళ్ళ క్లాసెస్ అయిపోయాక వచ్చి చక్కగా టిఫిను ఇలా అన్ని స్నాక్స్ అనేవి చక్కగా తీసుకుంటారు. చూడండి, ఇక్కడ పార్కు వాతావరణమే అని చెప్పాను కదా. చూడండి, ఇక్కడ ఇట్లా ఎలిఫెంట్ ఉంటే నేనైతే ఇక్కడ వీడియో అనేది తీసుకున్నాను. తర్వాత